హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్, ఒరకల్ రీడింగ్. సో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రీడింగ్ ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times మనసులో తలుచుకున్నప్పుడు రీడింగ్ చూడండి. అప్పుడు ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి. సో ఇక్కడ మీరు ఏదైతే అపాలజీ కోసం వెయిట్ చేస్తున్నారో, ఏదైతే మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఏదైతే కమిట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఇవన్నిటితో కలిపి ఒక మెసేజ్ ఆర్ కాల్ రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. సో మీరు ఈ కమిట్మెంట్ మెసేజ్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ మీరు ఈ రిలేషన్ని వెంటనే యాక్సెప్ట్ చేయడానికి కొంచెం డౌట్ పడతారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీరు 2 times or 3 times మీ పర్సన్ చేతిలో మోసపోయారు. బట్ అయినా కూడా ఇంకా మీరు అపాలజీ అండ్ కమిట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఎనీవే ఈ పర్సన్ మీరు ఏదైతే మీ డిమాండ్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా మీ పర్సన్ ఒప్పుకుంటారు. అండ్ ఈ రిలేషన్షిప్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది. అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఎండ్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఏంటంటే మీ పర్సన్ ఆల్రెడీ అదర్ రిలేషన్లో టైఅప్ అయి ఉన్నారు, ఒక కమిట్మెంట్లో ఉన్నారు ఆల్రెడీ. బట్ ఈ పర్సన్ మీకు చెప్పొచ్చు, ఆ రిలేషన్ని రిలీజ్ చేసి మీకు కమిట్ అవుతాను అని కూడా చెప్పొచ్చు ఈ పర్సన్. కానీ మీరైతే నమ్మరు. బట్ ఈ పర్సన్ని ప్రూవ్ చేసుకోమని అడుగుతారు. మీరు ఎప్పుడైతే ప్రూవ్ చేసుకోమని అడుగుతారో మీ పర్సన్కి ఏమనిపిస్తుందంటే మీరు ఇంకా తనని నమ్మడం లేదని, తన మీద నమ్మకం కానీ ఇంకా మీరు వెయిట్ చేయడం కానీ ఏది ఉండదు. అండ్ మీరు చాలా ఇప్పుడు చేంజ్ అయిపోయారు, ఒక డిఫరెంట్ పర్సన్గా మారిపోయారు అని తనకి చాలా ఫియర్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. అండ్ మీ సైలెన్స్ తనని చాలా డిస్టర్బెన్సెస్కి గురి చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మీరు సైలెన్స్లోకి వెళ్ళిపోయారో, నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారో, మెసేజెస్ అండ్ కాల్స్ ఆపేశారో మీ పర్సన్తో, మీ పర్సన్ లైఫ్ మళ్ళీ డే బై డే ఐసోలేషన్లోకి వెళ్ళిపోతుంది. అంటే తనకి చుట్టూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లీగల్ ఇష్యూస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ ప్రాబ్లమ్స్, అండ్ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ కొన్ని వర్క్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి. మేబీ బిజినెస్ ఆర్ జాబ్ ఏదైతే చేస్తున్నారో దాంట్లో కూడా కొన్ని ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకే, అండ్ మనీ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈ పర్సన్ డైలీ నైట్ టైం ఏడుస్తూ ఉంటారు మిమ్మల్ని తలుచుకొని. మీ దగ్గర నుంచి నో కాంటాక్ట్ అన్న సిచ్యువేషన్ తలుచుకొని ఈ పర్సన్ మీకు చాలా ఇన్జస్టిస్ చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ జస్టిస్ చేయడానికి అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి రీజన్స్ వెతుకుతూ ఉంటారు. ఓకే, అండ్ ఈ పర్సన్ తెలుసు మీతో రిలేషన్లో ఉన్నప్పుడు చాలా సెక్యూర్గా ఫీల్ అయ్యేవారు. ఈ పర్సన్ ఒక మదర్స్ ల్యాప్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యేవారు. కానీ ఒక బేబీ ఒక మదర్స్ ల్యాప్లో ఉంటే ఎంత సెక్యూర్గా ఫీల్ అవుతుందో మీ పర్సన్ మీ దగ్గర ఉన్నప్పుడు అంత హ్యాపీగా, అంత సెక్యూర్గా ఫీల్ అయ్యేవారు. బట్ ఎప్పుడైతే మీ చెయ్యి వదిలేశారో దానికి మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయినట్టుగా అనిపించింది. కానీ ఇంటెన్షనలీ ఈ పర్సన్ మీ నుండి డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. ఈ బ్రేకప్ అవ్వడానికి ముందు, ఈ సెపరేషన్కి ముందే ఇంటెన్షనలీ డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. అండ్ ఇంటెన్షనల్లీ మీతో కమ్యూనికేషన్ ఆపేశారు. ఓకే, మీరు రోజంతా వెయిట్ చేస్తే ఎప్పుడు మెసేజ్ వస్తుందా మీ పర్సన్ దగ్గర నుంచి అని రోజంతా వెయిట్ చేస్తే నైట్ ఒక మెసేజ్ చేసి ఈరోజు చాలా టయర్డ్, నాకు నిద్ర వస్తుంది అని చెప్పి పడుకొని పోయేవారు. సో అలాంటిది ఏదో ఒక ఇగ్నోర్డ్ మెసేజ్ ఏదో వచ్చేది, మిమ్మల్ని
ఇగ్నోర్ చేసినట్టుగా మీరు ఫీల్ అయ్యేవారు. సో అలాంటి మెసేజెస్ ఆర్ కాల్స్ వచ్చేవి. కాల్స్ విషయంలో కూడా మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా మీ పర్సన్ అసలు లిఫ్ట్ చేసేవారు కాదు. ఓకే, సో ఇప్పుడు మీరు సడన్లీ చేంజ్ అయిపోయారు. అంటే మీ పర్సన్ మెసేజెస్ పెట్టినా మీరు రిప్లై ఇవ్వడం లేదు. అలానే మీరు బ్లాక్ చేయలేదు మీ పర్సన్ లాగా, బట్ నో కాంటాక్ట్లో ఉన్నారు మీరు ప్రజెంట్. అంటే మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు. అంటే అన్నిసార్లు చీట్ చేస్తే ఎవరన్నా అలానే అయిపోతారు. సో మీరు అలానే అయిపోయారు ఇక్కడ. అంటే మళ్ళీ తను ఒక హానెస్ట్ పర్సన్గా వచ్చి తన లాయల్టీ చూపించుకున్నా మీరు యాక్సెప్ట్ చేసే స్టేజ్లో లేరు. ఇంకా ప్రూవ్ చేసుకుంటే యాక్సెప్ట్ చేస్తానని చెప్పే స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు. ఓకే, మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, సెల్ఫ్ లవ్ ఎక్కువ. సో ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ మీకు. ఎందుకంటే మేబీ మీరు ఒక హీలర్ అయి ఉండొచ్చు, లేదా మీరు ఒక అందరికీ హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటారు. అంటే వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నా, ఏదైనా డెసిషన్ కావాలన్నా మీరు వెంటనే అవైలబుల్ ఉంటారు చాలామందికి మీరు. సో అలాంటి పర్సన్ మీరు. సో అయినా కూడా ఈ పర్సన్ చేత మీరు మోసపోయారు అని అంటే అది మీరే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో అందుకే ఈ పర్సన్ని చాలా దూరం పెట్టేస్తారు మీరు. ఓకే, బట్ ఇప్పుడు ఈ పర్సన్కి తెలుస్తుంది మీరు మంచి వాళ్ళకి మాత్రమే మంచివాళ్ళు, చెడ్డవాళ్ళకి చెడ్డవాళ్ళే అన్నట్టుగా అర్థమైంది ఇక్కడ మీ పర్సన్కి. ఓకే, సో ఈ పర్సన్ బిహేవియర్ అయితే ఇప్పుడు ఒక లాయల్ బిహేవియర్, ఒక హానెస్ట్ పర్సన్ లాగా చేంజ్ అయ్యి మీ దగ్గరికి మళ్ళీ రావాలి అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. అండ్ తన లైఫ్లో ఎవరైతే కార్మిక్ పీపుల్ అండ్ జెలసీ పీపుల్, టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రిలీజ్ చేసి మీతో ఒక హ్యాపీ లైఫ్ అనేది గడపాలి అనేది ఈ పర్సన్ కళ. సో అదే నిజం చేసుకోవడానికి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు త్వరలో. ఓకే, బట్ విదిన్ 48 hours చాలామందికి ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళకి ఒక అపాలజీ మెసేజ్ ఆర్ కమిట్మెంట్ మెసేజ్ ఆర్ రొమాంటిక్ మెసేజ్ ఆర్ కన్ఫెషన్ రావచ్చు మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే, సో అది చూసి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఇక్కడ ఈ పీరియడ్లో ఏదైతే సెపరేషన్ తర్వాత వచ్చే పీరియడ్ ఇది. సో దీంట్లో మీరు ఎలా బిహేవ్ చేస్తారంటే మీ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని, మీ హ్యాపీనెస్ని హైడ్ చేస్తారు. మీ పర్సన్ లాగా సేమ్ హైడ్ చేసి మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అసలు ఇది మీ పర్సన్ చెప్పింది కరెక్టా కాదా, మళ్ళీ ఇది ఒక డ్రామానా అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇది రీయూనియన్ వెంటనే అవుతుందంటే రీయూనియన్కి కూడా మీరు ఒప్పుకోరు. ఎందుకంటే మీ పర్సన్ అబ్జర్వ్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు అనుకున్న చేంజెస్ మీ పర్సన్లో వస్తే అండ్ మీరు పెట్టిన కండిషన్స్కి మీ పర్సన్ ఒప్పుకుంటే అండ్ అవన్నీ ప్రూవ్ చేసుకుంటే అప్పుడు మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. ఇది చాలా టైం అయితే పడుతుంది. ఓకే, సో ఇక్కడ న్యూ మూన్ ఎనర్జీస్ కూడా చాలామందికి చాలా స్ట్రెస్ అనేది కలగజేస్తాయి. ఓకే, సేమ్ అదే కండిషన్లో ఇక్కడ మీ పర్సన్ ఉన్నారు. చాలా స్ట్రెస్డ్ ఉన్నారు, ఐసోలేషన్లో ఉన్నారు, నైట్ టైం ఏడుస్తున్నారు, ఎమోషనల్ అయిపోతున్నారు, ఎవరితో మాట్లాడట్లేదు, ఏమీ తినట్లేదు, తాగట్లేదు. సో అలాంటి ఇదిలో ఉన్నారు ప్రస్తుతం అయితే. ఇది న్యూ మూన్ ఎనర్జీస్ ప్రకారం ఇలా ఉన్నారు మీ పర్సన్. బట్ ఎప్పుడైతే న్యూ మూన్ క్లియర్ అవుతుందో అంటే నెక్స్ట్ 48 hours ఆ క్లియర్ అయిపోయిన తర్వాత మీ పర్సన్ కూడా మళ్ళీ ఆ స్ట్రెస్ ఎనర్జీస్ అన్నీ క్లియర్ చేసుకుని మీకు మెసేజ్ చేస్తారు. సో ఇక్కడ కమ్యూనికేషన్ విషయానికి వస్తే ఏం జరుగుతుందంటే మీరు మీ పర్సన్ మెసేజెస్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ మీ మెసేజ్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సన్ చాలా మెసేజెస్ చేసి ఉన్నారు, బట్ మీరు రిప్లై ఇవ్వడానికి మీకు ఇష్టం లేదు. సో అది అలా వదిలేశారు ఇంకా. ఓకే, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మీరు మీ ఫీలింగ్స్ని అండ్ మీ రివెంజ్ టైప్ ఫీలింగ్స్ని మీరు సోషల్ మీడియాలో పెడుతున్నారు. అవి మీ పర్సన్ చూస్తున్నారు కూడా. ఓకే, సో ఇంకా ఇది టైం టేకింగ్ అనమాట ఈ రీయూనియన్ అనేది. కానీ కమ్యూనికేషన్ మాత్రం నెక్స్ట్ 48 hours వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి.
సో ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ 4 and 7 మీరు కామెంట్ సెక్షన్లో 777 విత్ 444 అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ ఈ రీడింగ్ ఆల్మోస్ట్ 12 రాసుల వాళ్ళకి రెజొనేట్ అవ్వచ్చు. సో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.